వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తాంత్రిక పూజలు కలకలం. యువకుడు మృతి ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరు. బండారును ఈ నెల 2న అరెస్ట్ చేసిన పోలీసులు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు. టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వెల్లడి. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగిస్తోందన్న కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తాంత్రిక పూజలు కలకలం రేగింది. స్థానిక గోదావరి నది సమీపంలో ఓ యువకుడి ఆరోగ్యం బాగుపడేందుకు కుటుంబ సభ్యులు తాంత్రిక పూజలు చేస్తున్న క్రమంలో దాసరి మధు అనే యువకుడు మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ నోట ఈ నోట పోలీసుల వరకు వెళ్లడంతో యువకుడి దహన సంస్కారాలు నిర్వహించే క్రమంలో అడ్డుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరైంది. మంత్రి రోజాను దూషించారంటూ వైసీపీ నాయకులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో నగర పాలెం పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 2న అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీలో బండారుకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 25,000 పూచీకత్తుపై న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న నేతల్లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిజాయితీపరుడని డిఎల్ కితాబిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేదన్న ఆయన ఫైబర్ నెట్లోనూ ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తుతో ఊపొచ్చిందన్నారు. చంద్రబాబు
చంద్రబాబు పవన్ పొత్తు మనస్పర్ధలు లేని కూటమి అన్న ఆయన 160 సీట్లు రావచ్చన్నారు. జగన్ అనుచరులు దురాగతాలు ప్రజల్లో నాటుకుపోయాయని అన్న డిఎల్ రవీంద్రారెడ్డి ఏపీ సర్వనాశనం కావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడినాం. ఎస్, చంద్రబాబు ఉన్న రాజకీయ నాయకుల్లో నీతిపరుడు. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు జైల్లో ఇప్పుడు ఉన్నాడంటే అతను ఒకటే పాయింట్ అడుగుతున్నాడు. 17A అవినీతిపరుడు అని అంటే నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్, నన్ను ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి. దాని మీద కాన్స్టిట్యూషన్ అతను బెయిల్ పెట్టింటే ఎప్పుడో వచ్చిండేది. ఫస్ట్ అరెస్ట్ అయ్యి అడిషనల్ జడ్జి ఆమె ఎవరో ఉన్నారు కదా, రిమాండ్ పంపించిన ఆమె బెయిల్ ఇచ్చిండేది. బెయిల్ అప్లై చేయలే వాళ్ళు ఒకటే పాయింట్ మీద కొట్లాడుతున్నారు వాళ్ళ సీనియర్ అడ్వకేట్స్. 17A అప్లికబుల్ అవుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారికి? ఇంకొకటి యశ్వంత్ సిన్హా కేసులో క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది 17A ప్రకారము ఇతన్ని అరెస్ట్ చేసేదానికి లేదని. సో అతను అరెస్ట్ చేయలే. ఇతన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే అతన్ని ఆ రోజు అన్ఫార్చునేట్గా అరెస్ట్ చేసినారు, అది రిమాండ్ పంపించినారు. అతని మీద ఎవిడెన్స్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, ఫైళ్ళు లేవు, ఏమీ లేవు. అతను మంచి పనులు చేసినాడు, మంచి ఐడియాస్ ఉన్నాయి, అంతే. యంగ్స్టర్స్ కూడా రాని ఆలోచనలు అతనికి వస్తాయి అని నేను అట్లా చెప్పాను. నేను చంద్రబాబు అయినా తప్పు చేస్తే తప్పు చేసినాడని చెప్తా, కానీ ఈ ఇష్యూలో మాత్రం చంద్రబాబు తప్పు చేయలే. ఈవెన్ ఫైబర్ నెట్ అనుకుంటా, ఫైబర్ నెట్లో కూడా అతను తప్పు చేయలే. రాష్ట్రం సర్వనాశనం అయిపోయేదానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. ఎందుకు ప్రజలకు ఇప్పుడు అర్థమైంది, కరెంటు లేదు, వర్షం లేదు, ఇవాళ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఏమైనా శనగ విత్తనాలు ఇస్తారా లేదా అంటే వస్తాయి సార్ అంటారు. సార్, గతంలో పోయిన ప్రెస్ మీట్లో మీరు చంద్రబాబు మీద గెలవాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గెలవగలుగుతాడు అని చెప్పినారు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ గెలవగలుగుతాడు అని చెప్పారంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్ అయిన తర్వాత ఒక రకమైన ఊపు వచ్చేసింది. ఎక్కడైనా వాళ్ళిద్దరి కాంబినేషన్లో పెట్టిన అభ్యర్థులందరూ గెలుస్తారు. నువ్వు ఊహించాల్సిన అవసరం లేదు మోహన్, 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడక, అంత ఇది వచ్చింది. గతంలో వేరు, ఇప్పుడు అలయన్స్ బాగా ఫిక్స్ అయిపోయింది. ఆ అలయన్స్ కూడా మనస్పర్ధలు లేని అలయన్స్. ఏదో 24 సీట్లు తక్కువ ఇస్తేనో 5 సీట్లు ఎక్కువ ఇస్తేనో ఎట్లా కాదు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఓటమి భయంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఆర్థిక నేరస్తుడిగా జైలుకి వెళ్ళి 16 మాసాలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన రోజే తాను ఒక ప్రణాళిక రచించుకొని జైలు నుండి బయటకు వచ్చి ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతో 2019లో నమ్మించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా తను ఏదైతే జైల్లో ఉండగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడో ఆ ప్రణాళిక అమలుకి ఆ రోజు నుంచే రూపకల్పన చేసినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. తనకున్నటువంటి ప్రణాళిక ఒకటి, తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలని, 2 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిలుగా చేయాలనేటువంటిది తన కోరిక. తన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా
రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి దోపిడీ చేస్తున్నటువంటి విషయం నేను ఆయన ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పాను. సెంట్రలైజ్డ్ కరప్షన్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేటువంటి. అలాగే తన అవినీతిని కానీ అరాచకాలకు కానీ రాక్షస పాలనను కానీ ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులు అందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించి జైల్లో పోలీసుల చేత హింస పెట్టి ఆ హింసని వీడియోల ద్వారా చూసి ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి సైకో మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే మరి వాళ్ళ ఒక పక్క లోకేష్ గారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పొంగిలేటి మాట్లాడుతూ డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదన్నారు. నువ్వేదో చేస్తావని పాలేరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదని అప్పనంగా వచ్చిన డబ్బులతో విర్రవేగాలని చూస్తున్నామన్నారు. ఎన్ని డబ్బులు సంచులు తెచ్చావని పాలేరు ప్రజలు నిన్ను గత ఎన్నికల్లో గెలిపించారో గుర్తు తెచ్చుకో అని పొంగిలేటి నిలదీశారు. బెదిరించి తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గుటికే వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అలాగే ప్రీతం నాయకుడు పుక్కల హనుమంతరావు గారు కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరికీ తెలుసు, మన దేశంలో కానీ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఏమేమి కార్యక్రమాలు చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలకి వాడవాడగా ఇంటింటికి తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. 108 తర్వాత విద్యార్థులకు ఫీజు నియమనం, అలాగే నేలకొండపల్లి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ మాజీ సభ్యులు, గౌరవనీయులు సోదరులు, సైకో ప్రభుత్వాన్ని కూల్చే వరకు టీడీపీ నిరసన ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పెదవేగి మండలం కేంద్రంలోని బ్రహ్మంగారి గుడి దగ్గర టీడీపీ నాయకులు బొప్పన సుధా, రాయల భాస్కరరావు, ఆలపాటి దత్తు, వంగూరు సాగర్, తాత సత్యనారాయణల నేతృత్వంలోని దెందులూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు సైకో పోవాలి, సైకిల్ రావాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ చేసిన నినాదాలు పెదవేగి మండల కేంద్రంలో మారుమ్రోగాయి. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు ఎంతో శాంతియుతంగా బాబు గారికి తోడుగా ఒక నియంత్రణపై పోరాటం కోసం మనమందరం రీలే నిరాహార దీక్షలు చేస్తాం. మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక మంచి మనసుతో, ఐకమత్యంతో పోరాడి ఈ రాష్ట్రాన్ని, మన పార్టీని కాపాడాల్సిన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మమ్మల్ని నిర్బంధించి పోలీసు వారు వెనక పంపడం జరిగింది. మరి గేటు దగ్గర పెట్టాల్సి నిరహార దీక్ష చేసినాము. అయినా ఏ మాత్రం కనికరించకుండా మమ్మల్ని నిర్బంధంగా నెట్టివేసినారు. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని కోల్దోసేంత వరకు మనం కలిసికట్టుగా మహిళా మహిళలు ఇవాళ ఈరోజు మరి ఇంత ఎక్కడ చూసినా ఏ వీడియోలో చూసినా మరి మహిళలే ఎక్కువగా మరి కనిపిస్తున్నారు మనకి. మరి మగవాళ్ళు ఇంకా దడుస్తున్నారు, రోడ్డు మీద రాకోకుండా భయపడిపో చెప్పడం అవసరం అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కొందరికి ఏంటంటే ఊళ్ళలో
పొద్దున్న అయితే పనికి వెళ్ళిపోతారు, ఎవరు అవసరం అనుకుంటున్నాయి. మనసులో బాగా ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తున్నారు, లేకపోతే డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది ఇచ్చేటప్పుడు ఆ రేషన్ 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వసూలు అవుతుంది. ఎట్లాగంటే నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయి, అది కాకుండా ఇప్పుడు మద్యం అమ్ముతున్నారు. 15 రూపాయలు బాటిల్ తీసుకొచ్చి 150 రూపాయలు అమ్ముతున్నారు. దానికి బిల్లు ఉండదు. 15 రూపాయల బాటిల్ 150 రూపాయలు, 130 రూపాయలు. వైసీపీ నాయకులకు ప్రజాప్రతినిధులకు గాంధీ జయంతి నిర్వహించే అర్హత లేదని జనసేన రాష్ట్ర నాయకులు మైఫోర్స్ మహేష్ పేర్కొన్నారు. మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీలను కలిసి బీకేపల్లి ప్రాంత ప్రజలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీలోపు సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. మేడం ఇక్కడ చూడండి. చాలా దయనీయ పరిస్థితుల్లో బీకేపల్లి మొత్తం మురుగునీటిలో సావాసం ఉన్నట్టుంది. మురుగునీటితో ఎక్కడ చూసినా మురుగునీటి కొంపుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోడ్డు సరిగ్గా లేదు, అంతా గుట్ట ప్రాంతం. ఆ రోడ్లలో కూడా మురుగునీరు రావడంతో ప్రతి ఇంటికి మురుగునీటి తొక్కోకుండా పోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు గాంధీ జయంతికి పూలమాలలు వేస్తున్నారు. రోజు రాజ్యాంగానికి తుట్లు పొడుస్తున్న వాళ్ళకి గాంధీ జయంతి చేసే అర్హత ఎక్కడుంది? రోజు హింసను ప్రేరేపించి హత్యలు చేసే వాళ్ళకి గాంధీ జయంతి చేసే అర్హత ఎక్కడుంది? ప్రజల్ని మురుగునీటిలో అవస్థల పాలు చేస్తున్న వైసీపీకి గాంధీ జయంతి చేసే అర్హత ఎక్కడుంది అని ప్రశ్నించడంతో పాటు బీకేపల్లి వాసులకి ఇప్పటికైనా సుమారు జగన్ గారి మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు మురుగునీటిలో బతుకుతున్నారు. ఏ ఒక మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి లేవు. ఏ ఇంటికి నీళ్లు రావు, ఏ వీధికి ఒక నీటి కుళాయి లేదు. ఏ ఇంటికి పోవాలన్నా మురుగునీటితో పోవాల్సిన పరిస్థితి. కనీసం వీధి దీపాలు లేవు. పాములు, పురుగులు, ఎంతమంది వృద్ధులు కానీ ఎంతమంది అంగవికలు అయిపోయినారో, ఎంతమంది పాము కాటికి పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. దయచేసి ఇప్పటికైనా కన్నులు తెరండి. మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 3-4 నెలలుగా ఈ బీకేపల్లి వాసులతో కలిసి పోరాటాలు చేస్తున్నాం. ఏదైతే జనం కోసమే జనసేన పేరుతో పాదయాత్ర నిర్వహించాము, దాంట్లో భాగంగా వీళ్ళ కష్టాలు చూసి జనసేన పార్టీ తరఫున మేము ఎన్నో విధాలుగా రిలే నిరాహార దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాం. అయినా కూడా గత 2 మాసాల కిందట మేము మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు డిఎస్పీ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ వచ్చి 3 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో శాంక్షన్ చేయడం జరిగింది. ఒక 20-30 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికీ ప్రారంభించలే. ఇప్పుడు ఈ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ తాత సాక్షిగా మేము కోరుతున్నాం, వచ్చే 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ లోపు మీరు కానీ పనులు ప్రారంభించకపోతే 16వ తేదీన ఇదే మున్సిపాలిటీ ముందర నిరాహార దీక్షకి బీకేపల్లి ప్రజల తోడు మేము నిరాహార దీక్ష చేయబోతున్నాం. దయచేసి ఆ లోపు పనులు ప్రారంభించండి. బీకేపల్లిలో మీరు అభివృద్ధి చేయకపోతే మాత్రం జనసేన పార్టీ వైసీపీ పార్టీని కానీ మున్సిపాలిటీ పాలకులను కానీ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు 16వ తేదీలోపు పనులు స్టార్ట్ చేయండి, లేదంటే నిరాహార దీక్ష కూర్చుంటామని మరొకసారి తెలియజేస్తాం. బీకేపల్లికి 3 వస్తువులు అంటాం, కల్పించాలి. బీకేపల్లిలో మూలంతో వేశారు. మీరన్నా కొంచెం స్పందించారు ప్రజల కష్టాల గురించి మీరు చూడండి. అవినీతి సొమ్ముతో అవినీతి పార్టీతో అడ్డదారుల్లో అందలమెక్కిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి శాశ్వతంగా కటకటాలోకి నెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బాలాజీ చెరువు సెంటర్ నందు 19వ రోజు
చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరానికి కటకటాలు ఏర్పాటు చేసి జైలర్ వేషధారణతో జాతీయ జెండాలు చేతపెట్టి సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి వనమాడి కొండబాబు, చిక్కాల రామచంద్రరావు, నాగిడి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. అలాగే మేస్తాను అలాగే చిరంజీవనా ఎన్నో త్యాగాలు చేసి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిన నాయకుడు మన జాతీయ అధ్యక్షుడు శ్రీ అయితే ఈనాడు చెప్పాలంటే మరి గాంధీ గారి సిద్ధాంతాలు ఏంటి, ఆయన సత్యమే జయతు అని మనకి ఎప్పుడు కూడా కనపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. అది మరి అహింస సిద్ధాంతాల విధానాలతో మన స్వరాజ్యం తెచ్చినటువంటి మా గాంధీ గారు నీతి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఈ దేశంలో మహాత్మా గాంధీ గారు. ఆయన చాలా సింపుల్గా ఉండి ఒక కర్రతో సింగిల్ అంగుళంతో టవల్తో ఉండి ఈనాడు మొత్తం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిరంకుశ పాలన ఎవరైతే ఉన్నారో శాంతియుతంగా ఆయన తమ్మిడి కొట్టినటువంటి విధానం మనం మర్చిపోలేము. అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందుకు మేమంతా కూడా చాలా శాంతియుతంగా ఒక విధానంతో మేమంతా కూడా దానికి కట్టుబడి శాంతి గారి ఆశయాలకు లక్ష్యాలకు కట్టుబడి మేమంతా కూడా మేము ఇక నిరాహార చేస్తూ ఉన్నాం, అనేక విధాలుగా చేస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఈనాడు జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ విధానాన్ని తమిళ కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారిని ఏ రకంగా తమిళ కొట్టామో ఈ రోజున జగన్ ప్రభుత్వానికి కూడా అదే విధంగా ఈ శాంతియుతంగానే మేమంతా తమిళ కొట్టే అవకాశం త్వరలోనే ఉంది. ఇది ప్రజలు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛమైన తీర్పు, మరి బ్రహ్మాండమైన తీర్పు, కనీవిని ఎరగని తీర్పు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మేమంతా కూడా గాంధీ గారి సిద్ధాంతాల ఆశయాలకి అనుగుణంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. అదే చెప్తున్నాను, నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఈనాడుకి పనిచేసినటువంటి గవర్నమెంట్కి మెచ్చుకోక ఈనాడు మనకి జైల్లో పెట్టమంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత బాధాకరం అర్థమవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యశ్రీని చంద్రబాబు అనారోగ్యశ్రీగా మార్చారని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. విశాఖపట్నం ఇసుకతోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంత్రి విడుదల రజనీ పరిశీలించారు. టీడీపీ హయాంలో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను సైతం వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి వివరించారు. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇసుకతోట యూపీహెచ్సికి సంబంధించి దాదాపు ఈ యూపీహెచ్సి పరిధిలో 30,000 మంది జనాభా ఉంటారు. మరి ఈ 30,000 మంది జనాభాకు సంబంధించి ఈ రోజున ఈ క్యాంప్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మన హెల్త్ స్టాఫ్, వాలంటీర్సు, గృహసారథులు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు అందరూ కూడా కలిసి మరి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ఈరోజు ఇక్కడి వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి తీసుకొచ్చినటువంటి స్టెప్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దీన్ని మనము 5 ఫేజెస్గా ఈ కార్యక్రమాన్ని డివైడ్ చేయడం జరిగింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ఇప్పటివరకు మనం చూసాము ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామాన కూడా వైద్య ఆరోగ్య సేవలు
ప్రజలందరికీ కూడా ఆ గ్రామ పరిధిలోనే మనం ఇస్తున్నటువంటి తీరుని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో మనం చూసాము. మరి ఈ రోజున ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని కూడా ప్రతి తలుపు తట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి చెప్పటము, ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందొచ్చు ఏంటనే దాని మీద అవేర్నెస్ కలిగించడము, అలాగే ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ని కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ఆ ఇంటి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్స్లో కూడా డౌన్లోడ్ చేయించడము. అట్ ది సేమ్ టైం ఈ కార్యక్రమం గురించి ఇది ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు, మన ఊర్లో మన వార్డులో ఎక్కడ ఏ టైంకి నిర్వహిస్తారనేది అంతా కూడా చెప్పటము. అట్ ది సేమ్ టైం దీంట్లో భాగంగా 7 రకాల టెస్టులు చేయటము. ఆ 7 రకాల టెస్ట్లో మ్యాండేటరీగా మనము బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ ఇంటి హౌస్ హోల్డ్స్ యొక్క పర్మిషను, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏదైనా జ్వరము వాళ్ళకు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఆ జ్వరం అవన్నీ కూడా చూడటానికి డెంగ్యూ కానీ, స్పూటమ్ టెస్ట్ కానీ, యూరిన్ కమిషనర్ గారు ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తాంత్రిక పూజలు కలకలం, యువకుడు మృతి ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరు, బండారును ఈ నెల 2న అరెస్ట్ చేసిన పోలీసులు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు, టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వెల్లడి. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన సాగిస్తోందన్న కన్నా లక్ష్మీనారాయణ, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.